In this class, we discuss about the functions. అసలు ఫంక్షన్ అంటే ఏంటి? And what is the what are the function types? ఓవర్ ఆఫ్ ది క్లాస్ లో ఏం చెప్పుకుంటామంటే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటి? ఫంక్షన్ విత్ నో పారామీటర్ నో రిటర్న్ టైప్. ఇది ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేయాలి, సింటాక్స్, హౌ టు కాల్ ద ఫంక్షన్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ టు పెర్ఫార్మ్ ద స్పెసిఫిక్ టాస్క్. అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ వచ్చింది, దిస్ ఈజ్ అ బ్లాక్ ఆఫ్ కోడ్. లెట్స్ ఎగ్జాంపుల్, మొత్తాన్ని నేను ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనుకున్నాను. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ లో ఫంక్షన్ ని స్ట్రింగ్ ప్రాక్టీస్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకో. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ 1 2 3 అండ్ until 39. ఓకే, దీస్ ఆర్ ద మల్టిపుల్ స్టేట్మెంట్స్ ని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అని. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏం చేస్తుందంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ చేయడానికి చేస్తుంది, కాబట్టి దాన్ని మనం ఫంక్షన్ అంటాం. అంటే ఏంటంటే లెంతీ ప్రోగ్రామ్ ని వి డివైడ్ ఇంటూ ద స్మాల్ స్మాల్ పార్ట్స్. ఈచ్ పార్ట్ అనేది ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది చేస్తుంది. ఓకే, సో దాన్ని మనం ఫంక్షన్ అంటాం. దట్ ఈస్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్ ద స్పెసిఫిక్ టాస్క్. ఫంక్షన్ లో ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. లైక్ మనం ఒక ఫంక్షన్ లో నో పారామీటర్ నో రిటర్న్ టైప్ ఉండొచ్చు, పారామీటర్ ఉండొచ్చు, నో పారామీటర్ రిటర్న్ టైప్, అండ్ పారామీటర్ అండ్ రిటర్న్ టైప్. There are different types of functions. Now, okay. So what is the advantage of functions ఏంటంటే avoid the repetition. అంటే సేమ్ లైన్స్ ఆఫ్ కోడ్ ని వేరే దగ్గర యూజ్ చేసాం అనుకోండి, అలా అదే సేమ్ లైన్ ని వేరే దగ్గర యూజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం రెగ్యులర్ సినారియోలో రియల్ టైంలో మాకు ఒక వచ్చింది అనమాట. లైక్ ఏంటంటే నేను లెంత్ ఆఫ్ బైట్స్ నేను ఏం చేయాలనుకుంటే, లైక్ ఇన్పుట్ ని దానిలో సిఆర్సి క్యాల్కులేట్ చేయాలనుకుంటాను. ఓకే, అదొక ఫంక్షన్. ఇప్పుడు ఆ లైన్స్ ఆఫ్ కోడ్ ఏదైతే సిఎస్సి క్యాల్కులేషన్ అనేది ఏదైతే ఉందో, ఆ ఆ సిఎస్సి క్యాల్కులేట్ చేయాలంటే సమ్ ఫార్ములా ఉంది. దాన్ని మనం ఎక్కడ అంటే దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ అదే రిపీటెడ్ లైన్ యూజ్ చేసే బదులు దాన్ని ఒక సెపరేట్ ఫంక్షన్ గా నేను క్రియేట్ చేసుకుని దాన్ని కాల్ చేసుకుంటాను. అప్పుడేమవుద్ది, కోడ్ రిపిటేషన్ అనేది అవాయిడ్ చేస్తుంది. ఓకే, అండ్ ఫంక్షన్ అనేది ఈజీ టు డివైడ్ ద కాంప్లెక్స్ ప్రోగ్రామ్ ఇంటూ స్మాలర్ పార్ట్స్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే హెల్ప్ టు రైట్ ఏ క్లీన్ కోడ్. దిస్ ఇస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది ఫంక్షన్. అండ్ నెక్స్ట్, సింటాక్స్ ఆఫ్ ది ఫంక్షన్. దిస్ ఇస్ ద సింటాక్స్. ఫంక్షన్ లో ఫస్ట్ థింగ్ రిటర్న్ టైప్. ఆల్రెడీగా మీకు డేటా టైప్ చెప్పా కదా. అలాంగ్ విత్ ద డేటా టైప్ అండ్ అదర్ ఆబ్జెక్ట్స్ కూడా మనం రిటర్న్ టైప్ గా క్రియేట్ చేస్తాం. రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, parenthesis, parameters, each parameter separated by comma, and curly braces start, curly braces end, between the curly braces start and the function body. ఇప్పుడు అబౌవ్ సింటాక్స్ లో ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో, డిఫైన్ ద ఫంక్షన్ నేమ్. రిటర్న్ టైప్ అనేది వాట్ కైండ్ ఆఫ్ రిటర్న్ ద ఫంక్షన్ టైప్ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే, రిటర్న్ వాల్యూ ఏదైతే వాల్యూ రిటర్న్ చేస్తామో అది రిటర్న్ చేస్తాం. దట్ ఈస్ ద ఫంక్షన్ బాడీ. దిస్ ఇస్ సింటాక్స్. అండ్ దట్ ఫంక్షన్ ని మనం ఎలా కాల్ చేస్తాం అనేది ఫంక్షన్ నేమ్. ఇఫ్ ఎనీథింగ్, ఆ ఫంక్షన్ ఏదైనా పారామీటర్స్ ఉంటే మనం పాస్ చేస్తాం, దాన్ని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకే, ఎన్ని పారామీటర్స్ ఉంటే అన్ని పారామీటర్ పాస్ చేస్తాం, దాన్ని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకే, లెట్స్ క్రియేట్ స్మాల్ ఫంక్షన్ హియర్.
This is a simple function. As per the syntax, what is the syntax of the function is, image. Okay. Return type, function name, parenthesis, function body here, parameter 1, comma, parameter 2, comma, parameter 3, like this. We are passing this. This is a function. Anything written unte, మనం return అనే keyword use చేసి pass the value. This is a return type and this is a return keyword and function name parameters. Okay. Okay. This function, what is the return type? This is a function, right? What is the return type? You can follow me, no problem. You చెప్పొచ్చు answer. Nothing. Void. Why return type? So what is the function name? Print the value. Print the value. Okay. So ఇక్కడ నేను రిటర్న్ కీవర్డ్ యూజ్ చేశానా? చేయలేదు. ఎందుకంటారు? No return type. ఎందుకు రిటర్న్ టైప్ ఉంది బట్ ఇది వైడ్. ఈ వైడ్ ఇచ్చేసినప్పుడు ఏ రిటర్న్ టైప్ ని మనం యాక్సెప్ట్ చేయగలం. ఓకే. సో దిస్ ఈస్ సింపుల్ ఫంక్షన్. ఎనీ పారామీటర్స్ ఉన్నాయా అక్కడ? నో పారామీటర్స్, ఎంటీ అన్నమాట. ఓకే. దిస్ ఈస్ వే ఆఫ్ డిక్లేరింగ్ ద ఫంక్షన్. అంటే ఫంక్షన్ డిక్లరేషన్ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ జరిగింది, బట్ ఫంక్షన్ ఏ విధంగా కాల్ చేస్తాం అనేది ఇప్పుడు చెప్తాను. దిస్ ఈస్ అ మెయిన్ మెథడ్. అంటే ఈ పర్టికులర్ ఫైల్ కి ఇదొక మెథడ్ ఉంది, ఇదొక మెథడ్ ఉంది, ఇలా 3 మెథడ్స్ ఉన్నాయి. బట్ రన్ చేసేటప్పుడు మెయిన్ మెథడ్ అనేది డిఫాల్ట్ గా కాల్ అవుతుంది. ఇది మనం కాల్ చేయాలి, ఆటోమేటిక్ కాల్ అవుతుంది. అంటే ఈ ఫంక్షన్ మెయిన్ ఫంక్షన్ నేను కాల్ చేయాలి. ఇది ఒక ఇది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ ప్రతి ఫైల్లో ఒక మెయిన్ మెథడ్ ఉంటుంది, అది డిఫాల్ట్ గా కాల్ అవుతుంది. బట్ ఇక్కడ ప్రింట్ ద వాల్యూ అనేది నేను డిఫైన్ చేసిన ఫంక్షన్. ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ని యూజరే కాల్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఇది నేను డిఫైన్ చేసే కాబట్టి నేను కాల్ చేయాలి. ఇప్పుడు రన్ చేసేటప్పుడు ఇది కాల్ అవుతుంది. రైట్. ప్రింట్ కాల్డ్ మెయిన్ మెథడ్ అని ఉంది. సో రన్ దిస్ వన్. చూడండి, కాల్ ద మెయిన్ మెథడ్. నేను కాల్ చేశానా? ఎక్కడ కాల్ చేయదు, ఆటోమేటిక్ కాల్ అయింది. బట్ ఇదే దీనిలో ఇక్కడ ఇది కాల్, ఈ మెథడ్ ఉంది అండ్ ఈ మెథడ్ కూడా ఉంది. ఈ మెథడ్ ని మనం కాల్ చేయాలనుకుంటే సెకండ్ ఓకే. ఈ మెథడ్ ని కాల్ చేయాలంటే వెరీ సింపుల్. జస్ట్ రైట్ లైక్ దిస్, ప్రింట్ ద వాల్యూ. దిస్ ఇస్ వే ఆఫ్ కాలింగ్ ద ఫంక్షన్. వచ్చిందా? ప్రింట్ అయిందా? సి అంటే మనం ఇక్కడ ప్రింట్ ద వాల్యూ అనే ఫంక్షన్ కాల్ చేసాం. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏమీ లేవు కాబట్టి ఎంటీగా కాల్ చేస్తాం. ఓకే. దిస్ ఈస్ ద వే ఆఫ్ అండ్ స్ట్రింగ్ ప్రాక్టీస్ అని ఉంది. ఇది ఒక ఫంక్షన్. ఓకే. సో అన్ని కాల్ అయ్యా చూసారా? సో దిస్ ఇస్ అవుట్పుట్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ నేను కాల్ చేయకూడదు అంటే ఏదో రిమూవ్ చేయాలి, లేకపోతే కామెంట్ చేసేయాలి కొన్ని కామెంట్. ఓకే. సో దిస్ ఈస్ వే ఆఫ్ కాలింగ్ ద ఫంక్షన్. ఓకే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అండ్ కొన్ని కీ పాయింట్స్ చెప్తాను మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఇప్పుడు క్రియేట్ చేస్తాం. టైప్స్, వాట్ ఆర్ ద టైప్ అంటే మనం కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. సారీ, కీ పాయింట్స్ అంటే ఏంటంటే ఫంక్షన్ నేమ్ అనేది లోవర్ కేస్ వాడాలి. అలాగే ఇది డిసైడ్ ఎక్కడ డిస్కస్ చేసామన్నా వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు మనం ఈ లోవర్ కేస్ గురించి అడిగాం. సో లోవర్ కేస్ అనేది ఫంక్షన్ నేమ్ ఉంటే బెటర్. ఓకే. అండ్ ఇక లోవర్ కేస్ ఆల్రెడీ ఎస్టర్డే డిస్కస్ చేసాం. లోవర్ కేస్ అంటే ఏంటి? ఓకే. అండ్ నౌ ది ఫంక్షన్ పారామీటర్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది ఫంక్షన్? ఇప్పుడు void return type add అనేది ఫంక్షన్ నేమ్. ఇన్సైడ్ దిస్ int number 1 comma int number 2, these are the parameters. ఓకే. ఇది పారామీటర్స్, ఇది ఒక ఫంక్షన్. ఓకే.
ఇప్పుడు ఇఫ్ ఐ కాల్ దిస్ ఫంక్షన్, నేను ఎలా కాల్ చేయాలి? యాడ్ 10 and 20 వీఆర్ పాసింగ్ టు దిస్ ఫంక్షన్. దీన్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు, దీన్ని పారామీటర్స్ అంటారు, దీన్ని ఆర్గ్యుమెంట్ అంటారు. ఆర్గ్యుమెంట్స్ ఈజ్ యాక్చువల్ వాల్యూ దట్ you passed in. Okay, 10 and 20, it's passing to the number one, number two. Now sum is 10 plus 20. The output aim of the sum is 20, 30. Okay, so this is about the functions, parameters and argument. And the functions, what is the keep అంటే ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడు మనం ఏం ఫాలో అవ్వాలనేది, అండ్ హౌ టు కాల్ ద ఫంక్షన్, అండ్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు చెప్పాలి. ఓకే, లెట్స్ ఓపెన్ ద ప్రీవియస్ ప్రాజెక్ట్. ఏదో ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తానండి. ఆ ఆ ప్రాజెక్ట్ లో మీరు మీరు చెప్పాలి. ఓకే, ఓకే, ఓకే. ఇది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ లో వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్? Get amount. గెట్ అమౌంట్. ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేస్తాను. ఏంటో మిస్టేక్ చెప్పండి. క్వశ్చన్ మార్క్. No. ఇంకా క్వశ్చన్ మార్క్ కోసం వస్తా, చెప్తా తర్వాత. ఓకే, దిస్ ఈజ్ అ ఫంక్షన్. ఈ ఫంక్షన్ లో కొన్ని రూల్స్ నేను ఫాలో అవ్వలేదు. వైడ్ అనేది రిటర్న్ టైప్, వాట్ ఇస్ ద గెట్ అమౌంట్ అనేది ఫంక్షన్ నేమ్. ఏంటిది చెప్పండి? ఆర్గ్యుమెంట్స్, పారామీటర్స్? స్ట్రింగ్ టైప్, వాల్యూ అనేది పారామీటర్ నేమ్. ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను, చెప్పండి. మిస్టేక్ అంటే అవుట్పుట్ వస్తుంది, బట్ నేను కొన్ని ఫాలో అవ్వలేదు. ఏం ఫాలో అవ్వలేదు చెప్పండి. ఇక్కడ మీరు ఇక్కడ అవుట్పుట్ చూపిస్తే నేను ముందు చెప్పే పీపీటీ మీకు ఎక్స్ప్లెనేషన్ చేసింది అర్థమైనట్టు. కమాన్, మీరు ఫైండ్ అవుట్ చేయలేదు ఇక్కడ. ఏంటి ఇష్యూ? ఫైండ్ అవుట్ అగైన్ అగైన్ రిపీట్. ఓకే, చదవండి. లోవర్ camel case. ఫ్లవర్ క్యామెల్ కేస్. ఓకే, ఇక్కడ ఏం తప్పు చేశాను? భవ్య, ఇక్కడ గెట్ అమౌంట్ అని ఉంది కదా, ఇక్కడ ఏ అనేది క్యాపిటల్ లో నేను పెట్టాలి. దిస్ ఈజ్ లోవర్ క్యామెల్ కేస్ నేను ఫాలో అవ్వాలి. అర్థమైందా? ఓకే. ఓకే, అంటే ఫంక్షన్ వర్క్ అవుతుంది యాజ్ పర్ స్టాండర్డ్, అది రాంగ్. అది గెట్ అమౌంట్, గెట్ అమౌంట్ రైట్, టూ వర్డ్స్ లాగా మనం చదువుతాం. అందుకోసమే లోవర్ క్యామెల్ కేస్, జే స్మాల్, ఇక్కడ ఏ క్యాపిటల్ ఉండాలి. ఓకే, ఇంకా కొన్ని ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. స్కోర్ రాయొచ్చు మీరు. పొద్దుగా అండర్ స్కోర్ అమౌంట్ అని పెట్టావు, అండర్ స్కోర్ ఇవ్వచ్చు అట్లా స్టార్టింగ్ క్యారెక్టర్. స్టార్టింగ్ అండర్ స్కోర్ ఇవ్వచ్చు. దానికి ఒక మీనింగ్ ఉంది అండర్ స్కోర్ అంటే. ఓకే ఓకే. అది మీకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీ వేరియబుల్ అనేది స్టార్టింగ్ విత్ అండర్ స్కోర్ ఉంటే దానికి ఒక థియరీ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తర్వాత. ఓకే, గుడ్. ఓకే, ఫంక్షన్స్ అర్థమైందా? ఓకే, కొన్ని ఫంక్షన్స్ మనం క్రియేట్ చేద్దాం. ఇంట్ యాడ్, చూడండి ఇక్కడ నేను ఎలాగ తీసుకుంటున్నా చూడండి. పారామీటర్ ఏ కామా ఇంట్ బి అని ఎలా ఉంది. ఓకే, ఇక అబ్జర్వ్ చేశారా? ఎవరు చెప్తారు ఆన్సర్? నేను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ ఎవరు ఆన్సర్ చెప్తారు? కమాన్, మార్నింగ్ మార్నింగ్ మీరు షార్ప్గా ఉండాలి. క్వశ్చన్ అడుగు మహేష్. యాక్చువల్లీ క్వశ్చన్ అడగకుండా చెప్తా, అంటే ఎవరు ఆన్సర్ చెప్తారు అప్పుడు క్వశ్చన్ అడుగుతుంది. అది పేరు చెప్తే క్వశ్చన్ అడుగుతా. ఓకే, క్వశ్చన్ అడుగుతా. నేను ఒక ఫంక్షన్ రాస్తాను, మీరు చెప్పాలి. ఏంటంటే లైన్ గా చెప్పాలి. ఒక ఫంక్షన్ రాసిన తర్వాత ఒక లైన్ గా మీరు చెప్పాలి. ఏం చెప్పాలి? ఈ ఫంక్షన్ రిటర్న్ టైప్ ఇది, ఈ ఫంక్షన్ మెథడ్ ఇది,
ఫంక్షన్ నేమ్ ఇది, ఈ ఫంక్షన్ లో ఇన్ని పారామీటర్స్ ఉన్నాయి అని చెప్పాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ నౌ. చెప్పండి, ఈ ఫంక్షన్ చెప్పండి. Function name add ఉమ్, A and B parameters, sir. ఉమ్, రిటర్న్ టైప్ ఇంట్. So int. ఓకే ఓకే గుడ్. ఇక్కడ ఎర్ర వచ్చింది, ఎందుకు వచ్చి ఉంటుంది చెప్పండి. ఇక్కడ ఎర్ర వచ్చిందా? నాకు ఇక్కడ ఎర్ర వచ్చింది ఇక్కడ. ఓకే, ఎందుకు వచ్చి ఉంటుంది? మేబీ ఫంక్షన్ కాల్ చేయలేదు ఇంకా. జస్ట్ టెల్ మీ. ఫంక్షన్ కాల్ చేయలేదా? రిటర్న్ టైప్ రాయలేదు లోపల. రిటర్న్ టైప్ రాయలేదు. రిటర్న్ టైప్ రాశాను కదా. లోపల రిటర్న్ అని రాయలేదు. ఎగ్జాక్ట్ వైడ్ అని రాశాను అనుకోండి, ఎర్రర్ రాలేదు. ఇప్పుడేంటి, రిటర్న్ అని రాయాలి. రిటర్న్ రాసిన తర్వాత అక్కడ ఎర్రర్ పోయింది. ఇక్కడ ఏం చేయాలి? రిటర్న్ చేయాలి ఏదో ఒక వాల్యూ. ఓకే, సో ఇప్పుడు రిటర్న్ అనేది నేను, ఓకే, ఎందుకు ఎర్రర్ వచ్చింది? Integer. మన రిటర్న్ Ah. టైప్ ఇంటిజర్ ఇచ్చాం. Integer. ఓకే, చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాం అనుకోకండి, వస్తారు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి? యాడ్, ఎలా కాల్ చేస్తాం? యాడ్ చేసి మనం 10 ఆర్ ఇలా పంపిస్తాం. దిస్ ఇస్ ద, ఇక్కడ 10 40 అనేది ఆర్గ్యుమెంట్, దిస్ ఇస్ ద పారామీటర్, ద సింపుల్ ఫంక్షన్, వే ఆఫ్ కాలింగ్ ద ఫంక్షన్. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇలా కాల్ చేసేటప్పుడు మీరు ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్ ఇక్కడ చూసారు, యారోతో మనకు ఇండికేషన్ ఉంది. దీని అర్థం ఏంటంటే ఈ ఫంక్షన్ అనేది మనకి ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుందని చెప్తుంది. ఓకేనా? ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుందని చెప్తుంది. అంటే ఏంటి, ఒక రిటర్న్ వాల్యూ అనేది వస్తుంది ఇక్కడ. ఒక రిటర్న్ వాల్యూ అనేది వస్తుంది ఇక్కడ. 1 సెకండ్. ఒక రిటర్న్ వాల్యూ వస్తుంది. ఆ రిటర్న్ వాల్యూ అనేది ఆ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది కాబట్టి దాన్ని ఒక వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో హియర్ జస్ట్ ఇక్కడ కాల్ అవుతుంది అంతే. కాల్ చేసిన తర్వాత మెథడ్ అనేది రిటర్న్ అవుతుంది కాబట్టి ఇంటీజర్ వాల్యూ, ఓకే, సమ్ ఈక్వల్ టు, ఓకే, దిస్ ఈజ్ a సింపుల్ ఫంక్షన్స్. ఓకే, అండ్ అదర్ థింగ్ ఈజ్ ఏంటంటే నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయవలసింది ఫంక్షన్ లో పారామీటర్స్ ఏ విధంగా మనం పాస్ చేయాలి. నేమ్డ్ పారామీటర్స్ ఉంటాయి, ఆప్షనల్ పారామీటర్ ఉంటాయి, పొజిషనల్ పారామీటర్స్ ఉంటాయి ఇన్ ద ఫంక్షన్స్ లో. ఓకే గైస్, ఈ హోప్ ఈస్ క్లియరా? ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు నేను చెప్పేది క్లియర్ కదా ఇప్పటి వరకు? ఓకే అంటే నెక్స్ట్కి వెళ్తాం. ఓకే, సో పారామీటర్, దిస్ ఈస్ హియర్ ఏ కమా బి ఈజ్ పారామీటర్స్. బాగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ పొజిషనల్ పారామీటర్స్ అని ఉంటాయి. అంటే ఇక్కడ పొజిషనల్ ఫంక్షన్ ఇక్కడ చూసేటప్పుడు ప్రింట్ ఇన్ఫో అనేది ఒక ఫంక్షన్, నేమ్ అండ్ జెండర్ అనేది అనేది 2 పారామీటర్స్. అయితే పాస్ చేసినప్పుడు మనం ఇలా లైన్ గా పాస్ చేయాలి. ఓకే, మహేష్ అనేది ఇక్కడికి వెళ్తాడు, జెండర్ అనేది ఈ వాల్యూ అనేది జెండర్ అవుతాడు. ఓకే, ఇక్కడ ఆర్డర్ అనేది కరెక్ట్ గా పంపించకపోతే, ఇఫ్ యూ పాస్ ద వాల్యూ ఇన్ ద రాంగ్ ఆర్డర్ యూ విల్ గెట్ ఎ రాంగ్ రిజల్ట్. అంటే ఇక్కడ ఏవైనా మనం నేమ్ ప్లేస్ లో జెండర్ పంపించి జెండర్ ప్లేస్ లో నేమ్ పంపిస్తే మనకి వాల్యూ అనేది రాంగ్ గా వస్తుంది. అంటే ఏ వాల్యూని పంపించాలనేది కరెక్ట్ గా పంపించాలి. అయితే మనకి ఇక్కడ పొజిషనల్ పారామీటర్ అనేది ఒక ఆప్షన్ ఉంది. పారామీటర్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్. యాడ్ ఇంట్ నంబర్ 1, నంబర్ 2, ఇంకొకటి నంబర్ 3 అనేది ఉంది ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేశారా? అంటే ఇక్కడ 2 పొజిషనల్ పారామీటర్స్, నంబర్ 1, నంబర్ 2. బట్ ఇక్కడ నంబర్ 3కి వచ్చినప్పటికీ ఆప్షనల్ అదర్ పారామీటర్. ఓకే,
డిఫాల్ట్ వాల్యూ ఆ పొజిషన్ ఆ పారామీటర్ మనం డిఫాల్ట్ వాల్యూ అనేది 0 చెక్ చేసాం అంటే 1 సెకండ్ ఇప్పుడు యాడ్ అని ఉంది కామా int c ఈక్వల్ టు 0. దట్స్ ఎగ్జాంపుల్. ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి ఫంక్షన్ లో? ఎన్ని ఉన్నాయి? 3. 3 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇలా స్క్వేర్ బ్రాకెట్ తీసి డిఫాల్ట్ వాల్యూ తీస్తే నాకు ఇక్కడ ఎర్ర వచ్చింది. ఎందుకు వచ్చింది ఎర్ర? ఇక్కడ 3 పారామీటర్స్ ఉన్నాయి, మనం పాస్ చేసింది 2 పారామీటర్స్. బట్ మనకు కొన్ని సినారియోలో ఈ సి వాల్యూ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందుకోసమే సిని మనం ఒక ఆప్షనల్ గా డిఫాల్ట్ వాల్యూ 0 ఇచ్చి పెట్టేసాం. అంటే ఎర్ర పోయింది. అంటే ఇప్పుడు మీరు సిని ఇలా ఇలా పాస్ చేశారు అనుకోండి, ఒక 20 అనేది పాస్ చేశారు, అప్పుడు ఏమవుద్ది? 10 ఏ 10 బి 40 సి అనేది 20. అంటే ఇనీషియల్ గా 0 ఉంటది. మీరు ఏమీ పాస్ చేయకపోతే 0 ఉంటది. ఏమైనా పాస్ చేస్తే ఆ వాల్యూ 0 బదులు ఆ వాల్యూ అనేది రీప్లేస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ సి అని పెట్టాను అనుకోండి, ఇక్కడ సమ్ ఏమొస్తుంది చెప్పండి? 10 ప్లస్ 40 ప్లస్ 20 ఏమవుద్ది? 70 ప్రింట్ అవుతుంది. 70. ఓకే, ఇఫ్ ఐ రిమూవ్ ద 20 ఇప్పుడు ఏం ప్రింట్ అవుద్ది? 50. 50. అర్థమైంది కదా? అంటే ఏదైనా ఒక పారామీటర్ తీసుకున్నప్పుడు మనం కొన్ని ఏదో ఒక పారామీటర్ మనం ఇనిషియలైజ్ చేసి మనం ఆప్షనల్ గా పెట్టుకోవచ్చు. దట్ ఈస్ దిస్ ఎక్స్ప్లెనేషన్. సో ఆప్షనల్ హియర్ విత్ డిఫాల్ట్ వాల్యూ 0. క్లియరా? ఎనీ డౌట్స్? మహేష్, నేను ఒక డౌట్ అడగచ్చా? అడగండి మేడం. యా, యాక్చువల్ గా అంటే ఈ ఆప్షనల్ సినారియోస్ అనేది రియల్ టైమ్ లో ఎట్లా ఎగ్జాంపుల్ ఏముంటాయి అనేది, అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా అలాగే. ఓకే ఓకే, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి మేడం. ఎలా అంటే ఆ, నేను యా రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను మేడం. నేను చేశాను, మీకు చూపిస్తాను. ఓకే, అంటే జస్ట్ నాకు తర్వాత అయినా చెప్పలే, అంటే ఆ రియల్ తర్వాత టైమ్ లో చెప్తాను. ఏ సినారియోలో ఇలాంటివి యూజ్ అవుతాయి అని. ఎగ్జాక్ట్లీ, యా యా ఓకే. ఎగ్జాక్ట్లీ. రియల్ టైమ్ సినారియోలో మీకు నేను మన ఫంక్షన్ నేను చేసి ఉన్నాను, మీకు చూపిస్తాను రియల్ ఓకే. టైమ్ సినారియో. ద గుడ్ థింగ్ ఓకే. అండి, ఎందుకంటే ఒక ఫంక్షన్ మనం డిఫరెంట్ వేగా కాల్ చేయొచ్చు. అంటే అది ఆప్షనల్ గా పెట్టుకోవచ్చు ఒక వాల్యూని మనం. అంటే ఏది లేకపోతే అది తీసుకోవచ్చు, లేకపోతే మనకి ఏదైనా ఒక వాల్యూ అనేది రానప్పుడు దాన్ని మనం డిఫాల్ట్ వాల్యూగా తీసుకొని ఆ ఫంక్షన్ మనం కంటిన్యూ చేయొచ్చు అన్నమాట. ఒక వాల్యూ వస్తే ఆ వాల్యూతో మనం ఆపరేషన్ చేస్తాము. ఓకే, ఐ విల్ షో సమ్ ఎగ్జాంపుల్ లెటర్. నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, నీట్గా చెప్తాను. ఓకే ఓకే. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నేమ్డ్ పారామీటర్స్ ఇన్ డాట్. నేమ్డ్ పారామీటర్స్ ఇన్ డాట్ అంటే సరే అని చెప్పానండి. ఓకే, నేమ్డ్ పారామీటర్స్ ఇన్ డాట్ అంటే ఇప్పటి వరకు మనం పారామీటర్ పాస్ చేస్తాం. బట్ పారామీటర్ పాస్ చేసినప్పుడు ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 40 అని మనం చెప్పలేదు. ఓకే, అర్థమైందండి? బట్ ఇక్కడ కాల్ చేసినప్పుడు కూడా ఏ వాల్యూ ఏం పంపిస్తున్నాము అనేది మనం తెలియాలనుకుంటే నేమ్డ్ పారామీటర్స్ గా వాడతాం. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ప్రింట్ ఎఫ్ కొట్టేటప్పుడు మనం రాంగ్ గా వాల్యూ పంపించవచ్చు. వీ డోంట్ నో ఈ వాల్యూ ఏ పారామీటర్ అసైన్ అవుతుందో తెలియదు. బట్ మీరు కాల్ చేసినప్పుడు ఏ వాల్యూ ఏ పారామీటర్కి వెళ్తుందో తెలుసుకోవాలనుకుంటే మనం నేమ్డ్ పారామీటర్స్ ని వాడచ్చు. ఓకే, named parameter that allows you to use named parameter to clarify the parameter's meaning in the function call. మనం ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఆ పారామీటర్ ఏం పంపిస్తున్నాం అనేది దాని పారామీటర్ నేమ్ కావాలి అనుకుంటే మనం కర్లీ బ్రేసెస్ మనం వాడతాము. ఒక ఫంక్షన్ ని డిక్లేర్ ఇంప్లిమెంటింగ్ చేసినప్పుడు దోజ్ పారామీటర్ మనం కర్లీ బ్రేసెస్ బిట్వీన్ కర్లీ బ్రేసెస్ లోపల ఆ పారామీటర్స్ యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ మార్క్ అనేది వాడతాం. దట్ ఈజ్ ఆప్షనల్.
దట్ ఈస్ అ వెరీ బిగ్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. క్వశ్చన్ మార్క్ ఏంటంటే అది మీకు చెప్తా కమింగ్ క్లాసెస్ లో. అసలు క్వశ్చన్ మార్క్ అనేది కోసం మీరు తెలుసుకోవాలి. క్వశ్చన్ మార్క్ కోసం మీకు అర్థం కాలేదు అంటే అసలు డాట్ ప్రోగ్రామ్ అసలు అప్లికేషన్ మనం చేయలేము. దట్ ఇస్ ఇంపార్టెంట్. భవ్య, నా కోడ్ రివ్యూలో చేసినప్పుడు మీరు ఎక్కడైనా క్వశ్చన్ మార్క్ చూసుకుంటారా? చూసారా? చాలా దగ్గర చూసుకుంటారు. అంత అబ్జర్వ్ చేయలేదు మహేష్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తాం. అవును. ఓకే, సో ఓకే, సో పొజిషన్ పారామీటర్ నేను ఈ క్వశ్చన్ మార్క్ గురించి చెప్తా, బట్ ఈ పొజిషన్ పారామీటర్ తో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి మీకు చెప్తా. సేమ్ void print info curly braces, within the curly braces లో string name comma ఇప్పుడు జనరల్ అనుకోండి. ఎందుకు ఎర్ర వచ్చిందంటే దీన్ని క్వశ్చన్ మార్క్ పెట్టుకు తీసుకోవాలి, అంటే ఆప్షనల్ అన్నమాట. దిస్ ఈజ్ అ ఫంక్షన్. ఈ ఫంక్షన్ లో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయని ఈ క్వశ్చన్ మార్క్ గురించి చెప్తా. క్వశ్చన్ మార్క్ గురించి చాలా పెద్ద థియరీ ఉంది, నెక్స్ట్ చెప్తా. ఈ క్వశ్చన్ మార్క్ ఎందుకు వాడతాం, ఎలా వాడతాం. మీకు డిఫాల్ట్ గా చెప్తున్నాను ఏంటంటే క్వశ్చన్ మార్క్ వాడడం వల్ల ఈ నేమ్ లో డిఫాల్ట్ గా నల్ వాల్యూ వాడుతుంది. మీరు చెప్పాను డేటా టైప్ నల్ అండ్ డేటా టైప్ చెప్పానా? చెప్పే కదా నల్ డేటా టైప్ అంటే ఏదైనా వాల్యూ మనం పాస్ అయిపోతే ఆటోమేటిక్ గా నల్ వాల్యూ అనేది నేమ్ కి జనరల్ గా అసైన్ అవుతుంది. అది క్వశ్చన్ మార్క్ గా తీసుకుంటాం. దాని హ్యాండిలేషన్ అండ్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం. అండ్ దిస్ ఇస్ ఫంక్షన్ ప్రింట్ ఇన్ఫో. ఓకే, ఇప్పుడు ఇఫ్ యూ ట్రై టు కాల్ ద ప్రింట్ ఇన్ఫో ఫంక్షన్, ప్రింట్ ఇన్ఫో అని ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ప్రింట్ ఇన్ఫో కాల్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ నేమ్ లో మీరు ఏం పంపిస్తారో మీకు తెలుస్తుంది, అలా. అండ్ జెండర్ లో మీరు ఏం పంపిస్తారో మీకు తెలుస్తుంది. అబ్జర్వ్ చేశారా? వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ విత్ పొజిషనల్ పారామీటర్, వితౌట్ అంటే సారీ విత్ పారామీటర్, నేమ్డ్ పారామీటర్స్ అన్నమాట. ఇది నేమ్డ్ పారామీటర్ అంటే డైరెక్ట్ గా మనం ఈ కర్లీ బ్రేసెస్ లో ఏదైనా పారామీటర్స్ తీసుకునేటప్పుడు డైరెక్ట్ గా మనం దేనిలో ఏం పంపిస్తున్నాం మనం చెప్పొచ్చు. అప్పుడు మనం ఆర్డర్ చేంజ్ అయినా పర్లేదు. ఇప్పుడు ఇక్కడ నేను జెండర్ పంపించా, తర్వాత నేమ్ పంపించిన, ఇక్కడ ఆర్డర్ ఫాలో అయిపోయినా పర్లేదు. ఎందుకు? ఈ పారామీటర్ నేమ్ అనేది ఇక్కడ వచ్చింది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ప్రింట్ యూజర్ డేటా అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సేమ్ వితౌట్ స్ట్రింగ్ నేమ్ స్ట్రింగ్ జెండర్ అని పెట్టి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇఫ్ ఐ కాల్ ద ఫంక్షన్ ప్రింట్ యూజర్ డేటా అని పెట్టా. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఫిమేల్ అని పెట్టి ఓకే రామ్ అని పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్. ఏమవుద్ది, ఇక్కడ మన ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇది డిఫాల్ట్ గా ఫిమేల్ అనేది నేమ్ లోకి వెళ్తుంది, రామ్ అనేది జెండర్ లోకి వెళ్తుంది. అంటే ఏమవుద్ది, రివర్స్ వస్తుంది అక్కడ. ఓకే, వీ డోంట్ నో ఏం పంపిస్తున్నాం, ఏ పారామీటర్ ఏ వాల్యూ పంపిస్తున్నాం తెలియదు. అంటే లైన్ గా ఇక్కడ ఏ లైన్ ఉంటే ఆ లైన్ లోనే పంపించాలి. ఓకేనా, అర్థమైందా? బట్ మనం ఇక్కడ ఇలా వస్తుంది నేమ్డ్ పారామీటర్ అని ఇలా కర్లీ బ్రేసెస్ లో వాడి ఇలా వాడామంటే ఏ వాల్యూ ఏం పంపిస్తున్నాం అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. దట్ ఈస్ దిస్ వన్, నేమ్డ్ పారామీటర్స్. క్లియరా? క్లియర్? ఎస్ ఎస్. ఎస్ ఎస్ అంటే నెక్స్ట్ వెళ్తా. ఓకే, యూజ్ ఆఫ్ రిక్వైర్డ్. ఇక్కడ మనకి పారామీటర్స్ లో కూడా కొన్ని రిక్వైర్డ్ ఉంటాయి. ఓకే, యూ కెన్ సీ ద రిక్వైర్డ్ కీవర్డ్ ఉంటుంది, విచ్ మీన్స్ యూ మస్ట్ పాస్ ద పర్సన్ నేమ్ అండ్ జెండర్. ఇఫ్ యూ డోంట్ పాస్ ఇట్ ఇట్ వోంట్ వర్క్. ఇక్కడ చూడండి, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ జెండర్ నేను ఇక్కడ నేమ్ పంపించకపోయినా చూడండి, ఇక్కడ నేమ్ ఇక్కడ సారీ ఇక్కడ ఇక్కడ నేమ్ పంపించకపోయినా ఈ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. అర్థమైందా? అంటే ఏమవుద్ది, నల్ వాల్యూ అసైన్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవద్దండి. అగైన్ ఐ విల్ రిపీట్ అగైన్. లెట్స్ ఎగ్జాంపుల్, అనదర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రింట్ ఇన్ఫో అనేది ఒక ప్రింట్ ఇన్ఫో డేటా అనే ఒక ఫంక్షన్. ఇక్కడ చూడండి, ఇది ఆప్షనల్ అన్నమాట. అంటే మీరు ఈ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు
ఈ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు నేమ్ ని జెండర్ ని పంపించినా పంపించకపోయినా ఇఫ్ ఐ ప్రింట్ ద వాల్యూ నేమ్ కామా జెండర్, ఓకే, సారీ ప్రింట్ నేమ్ ఈస్ డాలర్ నేమ్, జెండర్ ఈస్ డాలర్ జెండర్, ఓకే, ప్రింట్ చేయాలనుకుంటాను కాబట్టి ఇప్పుడు ఇఫ్ ఐ కాల్ దిస్ ఫంక్షన్, ఓకే, ప్రింట్ ఇన్ఫో డేటా అని పంపించా. నేను ఏమైనా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాను ఇక్కడ? పాస్ చేస్తున్నాను ఆర్గ్యుమెంట్స్? చేయట్లేదు కదా? చేస్తున్నా? కమాన్, పంపించట్లేదు. ఏం ప్రింట్ అయింది ఇక్కడ? నేమ్ ఈక్వల్ టు నల్, జెండర్ నల్ వచ్చింది. అర్థమైందా? అంటే ఏదైనా ఒక పారామీటర్ ఇలా క్వశ్చన్ మార్క్ తీసుకుంటే డిఫాల్ట్ గా నల్ అనే అసైన్ అయిపోతుంది. మనం ఇక్కడ మన ఫంక్షన్ కాల్ చేసాం, బట్ మన ఆర్గ్యుమెంట్ ఏం పాస్ చేయలేదు కాబట్టి ఇక్కడ నల్ వాల్యూ వస్తుంది. లేరా? సో ఇఫ్ ఐ ట్రై టు పాస్, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఒకటే పాస్ చేసాం, ఓకే, సో ఐ మహేష్ అని పాస్ చేసాం, ఓకే. ఇఫ్ అగైన్ రన్ ద ప్రాజెక్ట్, నేమ్ ఈజ్ మహేష్, జెండర్ ఇస్ నల్ వచ్చింది. అంటే దిస్ ఈజ్ ఆప్షనల్ పారామీటర్. బట్ ఏదైనా ఫంక్షన్ లో కన్ఫర్మ్ గా పంపించాలి, మనం కన్ఫర్మ్ గా పారామీటర్ కన్ఫర్మ్ గా పాస్ చేయాలి అంటే మనం రిక్వైర్డ్ అనే కీవర్డ్ వాడతాం. ఇఫ్ ఐ యూజ్ ద రిక్వైర్డ్ కీవర్డ్, మనం కన్ఫర్మ్ ఇక్కడ పాస్ చేయాలి. ఏముంది? ద నేమ్డ్ పారామీటర్ జెండర్ ఇస్ రిక్వైర్డ్ అంటే రిక్వైర్డ్ కీవర్డ్ వాడడం వల్ల ఈ ఫంక్షన్ లో డెఫినెట్ గా ఆ పారామీటర్ మనం పాస్ చేయాలి రిక్వైర్డ్ అనే కీవర్డ్ వాడేటప్పుడు. అప్పుడు ఎర్రర్ వస్తుంది. మనం ఒక్కొక్కసారి ఇలా రాసి మనం ఫంక్షన్స్ రాసేస్తాం, ఎర్రర్స్ వస్తాయి. బట్ దానిలో ఏదో ఒక ఫంక్షన్ అనేది ఈవెన్ ఆప్షన్ నేమ్డ్ రాసినప్పుడు కూడా కొన్ని రిక్వైర్డ్ కావాలి మీకు. సో అలాంటప్పుడు రిక్వైర్డ్ అనే కీవర్డ్ వాడేటప్పుడు మనం కన్ఫర్మ్ గా వాల్యూని ఇలా పంపిస్తాం. ఓకే, దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ది రిక్వైర్డ్ కీవర్డ్. అదే ఇది ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. You can see the required keyword, which means you must pass the person's name and gender. ఇక్కడ రెండు రిక్వైర్డ్ చూసాను. ఇక్కడ పాస్ చేసేటప్పుడు పాస్ చేయకపోతే వర్క్. దిస్ ఈజ్ అబౌట్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ ఎలా పాస్ చేయాలి, ఎలాగా ఉంటుంది అనేది ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది ఫంక్షన్.